వాళ్ళు చేసిన తర్వాత మనం అడగాల్సింది ప్రశ్న అడగాలి. దేని గురించి ప్రశ్న అడగాలి అంటే మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి. ఏదేదో ప్రశ్నే అడగకూడదు అని. పరిప్రశ్నేనా అని పరి అనంత ఉపసర్గ చేర్చినాడండి. ఊరికే ప్రశ్న అడిగే తర్క వితర్క వాద వితండ అవన్నీ చేయకుండా గురువు దగ్గర ఖండన మండన చేయకుండా భక్తి భావంతో నాకు తత్వజ్ఞానాన్ని తెలపండి, ఈ జీవుడే పుట్టిన ఉద్దేశమేమి, ఈ జీవుడు ముక్తిని పొందాలంటే ఎట్లా, ఆ ముక్తిని పొందడానికి సాధనం ఎలా, ఈ బంధం ఎట్లా ఏర్పడింది, దీని నుంచి ముక్తి ఎట్లా పొందాలి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం కదా. దీని యొక్క లక్షణాలు ఏమి, గురువు అంటే ఏమి, శిష్యుడు అంటే ఏమి, నా లక్షణాలు ఎట్లా ఉండాలి గురువు దగ్గర, గురువు వారి సన్నిధానంలో పోయినప్పుడు ఎట్లా, వారి ఉపదేశం ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలు గురువు దగ్గర అడుగుతారు. అదే పరిప్రశ్నేనా. సేవయ గురువు దగ్గర పోయినప్పుడు లౌకిక విద్య అయితే మనకు ఫీజు ఇస్తాము, డబ్బు ఇస్తాము చెప్తారండి. కానీ ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు. ఇది అంతరంగ విద్య, అంతరంగ ప్రయాణం, అంతర్యాత్ర చేయాలి మనం. లోపల విద్య ఇది. కాబట్టి దాన్ని